పక్షుల్లో రారాజు గెద్ద. గెద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గెద్ద యొక్క ముక్కు ఏదైతే ఉంటుందో అది పొడవుగా అయిపోతుంది. దాని పంజా మెత్తబడిపోతుంది. ఏకలన్నీ చాలా పెద్దగా అయిపోయి ఎగరడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా నరకయాతన అనిపిస్తుంది. అప్పుడు గెద్దకు ఒక అగ్ని పరీక్ష ఉంటుంది. ఒకటి ఆకలి బాధతో చనిపోవడం. కానీ ఏ గెద్ద కూడా ఆకలి బాధతో చనిపోదు. ఇంకా 30 సంవత్సరాల కాలం ఉంటుంది. లైఫ్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. ఎక్కడో ఆకాశంలో దూరంగా ఉన్నటువంటి ఒక శిఖరానికి వెళ్ళిపోతుంది. 150 రోజులు కఠోర శ్రమ. అంటే పెద్దదైపోయిన తన ముక్కును బండకేసి కొట్టి 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 ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి పెయిన్ వస్తున్న, రక్తం గడ్డలే కారుతున్నప్పటికీ కూడా ఆ ముక్కుని కొట్టి కొట్టి కొత్త ముక్కు తెచ్చుకుంటుంది. ఏదైతే తన పంజా పెద్దదైపోయిందో ఆ బండకేసి ఆ పంజాని రుద్ది 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 కొత్త పంజా తెచ్చుకుంటుంది. కొత్తగా వచ్చినటువంటి తన ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కుతో పెద్దగా అయిపోయినటువంటి తన ఏకల్ని లాగేసి కొత్త ఏకలు తెచ్చుకుంటుంది. 150 రోజుల తర్వాత మళ్ళీ కొత్త జీవితాన్ని తీసుకొస్తుంది. మళ్ళీ జీవించడం ప్రారంభిస్తుంది, వేటాడడం ప్రారంభిస్తుంది. కాబట్టి గెద్దను మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి.